ఐబొమ్మ రవికి మరో 3 రోజుల కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. ఇవాళ ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే 5 రోజులు ప్రశ్నించిన పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు మరో 3 రోజులు కస్టడీలో తీసుకోనుంది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. మరో 3 కేసుల్లో రవి అరెస్టును చూపనున్నారు పోలీసులు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐబొమ్మ రవికి మరో 3 రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పైరసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే 5 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకునేటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే మరొక కేసులో కూడా పీటీ వారెంట్ జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సో కోర్టు కూడా 14 రోజులు మళ్ళీ రెండో కేసులో జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక మరొక 3 కేసులలో కూడా అరెస్టు చూపనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఈ రోజు వేసినటువంటి ఈ పీటీ వారెంట్కి సంబంధించినటువంటి కేసులో మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక దీంతో పాటు మరొక 3 రోజులు అంటే రేపటి నుంచి సాటర్డే వరకు, అంటే ఈ నెల 29వ వరకు కూడా మళ్ళీ విచారణ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారణ జరుపుతున్నారు. అయితే గతంలో కూడా మనకి మొదటి కేసులో రిమాండ్ విధించినప్పుడు కూడా అప్పుడు 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు సో 5 రోజుల పాటు కూడా విచారించారు. కానీ అప్పుడు ఆ విచారణలో భాగంగా డే 1 నుంచి డే 5 వరకు, అంటే ఈ 5 రోజుల పాటు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతూ సో ఎందుకు అంటే పైరసీ అనేది ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడ మొదలు పెట్టావు, ఎంతమంది మీరు టీమ్గా ఉన్నారు, తర్వాత ఎన్ని కోట్ల వరకు నువ్వు సంపాదించావు, ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అంత ప్రమోట్ చేసావు, ఆ సినిమా మధ్యలో వచ్చే బెట్టింగ్ల వల్ల నీకు ఎంత ఆదాయం సమకూర్చింది, సో ఇట్లాంటి విషయాలు అన్నీ కూడా పిన్ టు పిన్ ఆరా తీశారు. సో అందులో మాత్రం కేవలం నేను ఒక్కనే నడిపించాను అంటూ కూడా కొన్ని సమాధానాలు చెప్పాడు తప్ప అసలు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ తర్వాత అతని టీంకి సంబంధించి కూడా ఏం చెప్పలేదు. ఇక మరోవైపు పోలీసుల దగ్గర కూడా చాలా డేటా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే అదుపులోకి తీసుకున్నారో సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడ నుండి చాలా కూడా అటు కంప్యూటర్లు కానీ ల్యాబ్లు కానీ పెన్ డ్రైవ్లు కూడా అన్నీ కూడా తీసుకున్నారు. కాబట్టి సో 5 రోజుల పాటు కూడా విచారించారు. 5 రోజుల పాటు కూడా కొన్ని విషయాలే తెలిసాయి. ఇంకా పూర్తిగా సమగ్ర విచారణ జరపాలంటే ఇంకా మరొక 3 రోజుల పాటు అయితే కోర్టును కొన్ని రోజులు కోరితే సో నాంపల్లి కోర్టు మాత్రం 3 రోజుల పాటు అనుమతించింది కస్టడీకి. సో రేపటి నుంచి 29 నెల 29 శనివారం వరకు కూడా మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరపనున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా పైరసీకి సంబంధించి అసలు పూర్తిగా కూడా ఇందులో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా కూడా సంపాదించినట్టు మనకి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా తెలిపినట్టు విషయం తెలిసిందే. కాబట్టి సో 20 కోట్లకు పైగా అంటే ఇంకేమైనా సంపాదించాడా, సో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత ఆదాయం సమకూరింది అన్నటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈ ఐబొమ్మకు సంబంధించే కాకుండా అసలు మొత్తం ఎన్ని వెబ్సైట్లలో ఈ పైరసీ అనేది కొనసాగిస్తున్నటువంటి విషయాలను కూడా ఆరా తీస్తారు. ఇక ఆ తర్వాత ఇప్పటికీ కూడా కొంత ఐబొమ్మకు సంబంధించి డిఫరెంట్ సైట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఇంకేమైనా ఇతనికి సంబంధించినటువంటి టీము ఎవరైనా ఉన్నారన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీస్తారు. ఇక మరోవైపు ఈ 3 రోజుల కస్టడీలో మాత్రం ఈ పైరసీకి సంబంధించి తర్వాత ఎక్కడి నుంచి పైరసీ, ఎవరి నుంచి పైరసీ తీసుకున్నాడు, ఎందుకంటే మన గతంలో ఒక వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఒక అతను అరెస్ట్ అయ్యాడు. కాబట్టి సో అతను అరెస్ట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇతనికి సంబంధించినటువంటి స్నేహితులను కూడా అదుపులోకి ఒకరిని తీసుకున్నారు. కాబట్టి అతన్ని విచారించి సో మళ్ళీ ఈ 3 రోజుల పాటు మాత్రం సమగ్రంగా విచారిస్తారు. విచారించిన అనంతరం సో మళ్ళీ ఏదైతే ఈ 5 పూర్తిగా ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. సో 5 కేసులకు సంబంధించి మాత్రం 2 కేసుల్లో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇంకా 3 ఏదైతే కేసులు నమోదయ్యో వాటిని కూడా అరెస్టు చూపుతామంటూ కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ 3 రోజుల పాటు అటు 5 రోజులు చెప్పినటువంటి అంటే సైబర్ క్రైమ్ పోలీసులు వేసినటువంటి క్వశ్చన్లకి ఎట్లాంటి సమాధానం ఇచ్చాడో మళ్ళీ ఈ 3 రోజులు కూడా మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో పైరసీకి సంబంధించి కానీ ఇట్లా అతని దగ్గర లభించినటువంటి హార్డ్ డిస్క్లు తర్వాత పెన్ డ్రైవ్లు సో ఇట్లాంటి వాటిపైన ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు 1xBet 1in సంబంధించినటువంటి యాప్లు ఏదైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి ఆ నిర్వాహకులకు మీరు ఎంత చెల్లించేవారు, సో వారు మీకు ఎంత చెల్లించేవారు, ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన లాభాలు ఎంత, సో ఇట్లాంటి విషయాలపైన ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు మనకు నిన్న చూసాం పూర్తిగా కూడా అక్కడ మనకి ఈ ఎట్లా పైరసీ చేశాడు, అసలు ఐబొమ్మ అనేది ఎట్లా మొదలు పెట్టారనేది కూడా మనకి ప్రజెంటేషన్లో నిన్న సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వివరించారు ఒక డయాగ్రామ్ ద్వారా. సో ఇదంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా బెట్టింగ్ యాప్ వల్లనే వెళ్ళింది, అక్కడే పూర్తిగా కూడా ఆదాయం అంతా సమకూర్చింది. దానికోసమే ఇదంతా ఐబొమ్మను రవి ఈ పైరసీ చేసినట్లు కూడా తెలిసింది. సో ఓవరాల్గా మాత్రం మరొక 3 రోజుల్లో ఎట్లాంటి
క్వశ్చన్స్ సైబర్ క్రైమ్ పోలీసులు వేయనున్నారో అతని నుండి ఎట్లాంటి ఆన్సర్ వచ్చేదని అయితే వేచి చూడాల్సింది శ్రవంతి.